హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం ప్రిపేర్ చేసే రెసిపీ క్యారెట్ హల్వా. వెరీ సింపుల్గా, ఈజీగా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ క్యారెట్ హల్వాని చాలా బాగా చేస్తారు. ఫస్ట్ కేజీ క్యారెట్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ క్యారెట్ని బాగా తురుముకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. చాలామంది పిక్కా కోవా బ్రెడ్ హల్వాలో కానీ క్యారెట్ హల్వాలో కొని వేస్తారు. మనం పిక్కా కోవా కొనకుండానే ఈ పాల ద్వారా క్యారెట్ హల్వాలో పాలకోవా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆ పాలు బాగా మరిగిన తరువాత 250 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేయండి. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు కలితిప్పుతూ ఉండాలి. షుగర్ కరిగిన తరువాత నెక్స్ట్ తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము బాగా కుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచుతూ కళాయిలో తిప్పుతూ ఉంటే మనకు పాలకోవా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. చివరికి యాలక్కాయల పొడి వేసుకొని ఒక్కసారి కలితిప్పండి. మనకి బాగా కుక్ అయినట్లయితే బాండికి కూడా అంటకుండా ఉంటుందన్నమాట. సో మీరైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. మన రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.